తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు బుధవారం బీజేపీలో చేరనున్నారు. ఇప్పటి వరకు 3 నియోజకవర్గాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన ఆయన ఇకపై రాజకీయ నాయకుడిగాను మారబోతున్నారు. బీజేపీలో ప్రవేశించేందుకు గోకవరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 10,000 మంది జన సమీకరణతో కాషాయ పార్టీలో చేరబోతున్నట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైనది మీకు అందరికీ తెలిసిన బంగారు వరలక్ష్మి కానుక చాలా ప్రథమైంది. అలాగే పేద మహిళలకు బియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటి, పిల్లలకి ఉచిత బస్ పాస్లు ఇవ్వడం, కంటి ఆపరేషన్లు చేయించడం, అఖండ దీపారాధన కార్యక్రమంతో ఆలయాలకు పూజా సామాగ్రి అందించడం, ఎన్నో దేవాలయాలకి 50,000 నుంచి 10 లక్షల వరకు ఆ దేవాలయం యొక్క అవసరాన్ని బట్టి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ వారు ఆహ్వానించారు. గౌరవనీయులంటే పురంధరేశ్వరి గారు మాకు 25వ తారీఖున డేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున పెద్ద ఎత్తున 10,000 మంది జనసమీకరణతోటి మేము భారతీయ జనతా పార్టీ జరుగుతున్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో నాతో పాటు మన వరసాల ప్రసాద్ గారిని ఈ దళిత నాయకుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 12 సంవత్సరాలుగా ఆ పార్టీలో ఉంటున్న కరడు కట్టిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి ఆయన స్టేట్ సెక్రటరీ కూడా ఆయనకి పొజిషన్ ఉంది. అలాగే మందపాటి సతీష్ వీరి యొక్క అనుయాయులు 100 మందిని మొదలు పెట్టుకుని 1,000 మంది దాకా సాగుతూ ఈ రోజున భారతీయ జనతా పార్టీలో కండువా కప్పుకోబోతున్నారండి. ఇది చరిత్ర. భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే జాతీయ పార్టీ. అందువల్ల ఒకసారి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు వారు ఏ స్థాయిలో నాకు అవకాశం కల్పించినా ఆ స్థాయిలో పనిచేస్తానని. నా కార్యక్రమాలు ఏమి ఆగవండి. ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కార్యక్రమాలు అయితే మాత్రం నిరంతర కాల ప్రవాహంగా సాగుతూనే ఉంటాయి.